ఇంకా అన్నమ్మ టెంపుల్‌కి వెళ్ళి, అక్కడే లంచ్ అయితే చేసుకొని, ఇంటికైతే వచ్చిన తర్వాత, కొంచెంసేపు రెస్ట్ చేసేసి, ఆ తర్వాత షాప్‌కెళ్ళేసి చికెన్ అయితే తెచ్చేసినాము. చికెన్ తెచ్చేసి మా ఫ్రెండ్‌ని ఏం చేయాలి అని అడిగితే, మా ఫ్రెండ్ చెప్పకముందే విజయ్ అయితే బిర్యానీ చేయి, చికెన్ చాప్ చేయి అని చెప్పిండు. సో, అందుకని పటాపట్‌మని చికెన్ దొన్నె బిర్యానీ చేసినాను. ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ మామూలుగా టమాటాలు వేసి చేస్తాం కదా! ఆ బిర్యానీ అయితే తినేసిండు నేను చేసింది. నేను చేసిన దొన్నె బిర్యానీ ఎప్పుడు తినలేదు కాబట్టి అది చేసినాను. ఇంకా వైట్ రైస్ చేసినాను. చికెన్ కర్రీ అయితే చేసినాను. సో, విజయ్ అయితే చూపిస్తుండు చికెన్ ఎట్ట ఉడికిందని స్టార్టింగ్‌లో. సో, అంత బాగా ఉడికింది. ఒకే ఒక లెగ్ పీస్ ఏసుకొని వచ్చిండ్రు. అదైతే మా ఫ్రెండ్‌కి అయితే వేసినాను. ఇంకా స్వీట్ ఏమైనా చేయాలి కదా! ఇన్ని చేసిన తర్వాత అనేసి మా ఫ్రెండ్‌ని అడిగితే జామున్ అయితే చేయమనిండు. సో దట్ జామున్ అయితే చేసినాను మా ఫ్రెండ్ కోసం. నేనైతే ఎంటీఆర్ జామున్ పౌడరే వాడతాను. ఎందుకంటే నాకు అదంటే ఇష్టం. అదే బాగొస్తది. మీరైతే ఏది వాడతారో కామెంట్ చేసి చెప్పండి. సో, నేను నా ఫ్రెండ్ కోసం చేసిన డిన్నర్ రెసిపీస్ ఇది బర్త్‌డే రోజు. సో, మా ఫ్రెండ్‌కి గూడా చాలా నచ్చింది. చాలా ఇష్టంతో తినిండు. సో, నాకు లివర్ అంటే ఇష్టం. బిర్యానీలో గాని, కర్రీలో గాని మీకిష్టమా అనేది కామెంట్ చేసి చెప్పండి. లైక్ జేయండి, షేర్ జేయండి. థాంక్ యూ.